హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈరోజు మనం తయారు చేయబోయే స్పెషల్ ఐటెం చికెన్ ఐటెం అండి. ఇది దమ్ కా ముర్గ్. సో దమ్ కా ముర్గ్ అనేది చాలా స్పెషల్ ఐటెం. ఇది మనం నార్మల్గా ఒక స్టార్టర్ లాగా నాన్లో కానీ రోటీలో కానీ తింటే చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసి పెట్టుకున్నాను. సో త్వరగా అవేంటో మనం చూసేసుకుందాము. సో బేసికల్గా ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేయించి బాగా ఆయిల్లో పెట్టుకున్నాను, కొత్తిమీర, అలాగే కారం, ఉప్పు, పసుపు, పుదీనా, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, నల్ల మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు తీసి పెట్టుకున్నానండి. అలాగే మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, పచ్చి కొబ్బరికాయ, అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. సో ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. సో ముందుగా మనం ఇక్కడ స్టవ్ మీద పాన్ తీసుకున్నాము. మనం ఏదైతే నేను పేస్ట్ చేసుకోవాలని చెప్పా కదండి, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఇక్కడ ఈ పాన్లో మనం ఫస్ట్ కింద ఒక ఏదైనా మీకు పాత పెనం ఏదైనా ఉంటే ఆ పెనం అనేది మనం పెట్టుకొని దాని మీద మనం మన పాన్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మనం దమ్ కా మురుగ్ అంటున్నాం కదండి. సో ఇది బాగా దమ్ అవుతుంది. మనం బిర్యానీ ఎలాగైతే దమ్కి పెట్టుకుంటామో సో అలాగే మనం దీన్ని కూడా తయారు చేస్తాము. సో అందుకే మనకి ఇది చాలాసేపు కుక్ అవుతుంది కాబట్టి మనకి కింద అది తగలకుండా బాగా ప్రిపేర్ అవ్వడానికి మనం కింద పెనం అనేది పెట్టుకుంటాం. సో ముందుగా ఇందులో నేను ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను 2 స్పూన్ల ఇందులో నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి, ఆయిల్ 2 కలిపి మనం తీసుకోవాలండి. సో ఇలా నెయ్యి, ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క ఐటెంని యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఇక్కడ మనం 1/2 కేజీ చికెన్ ఏదైతే నేను వాష్ చేసి పెట్టుకున్నానో అది తీసుకున్నాను. సో ఇలా 1/2 కేజీ చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, అలాగే నల్ల మిరియాలు, లవంగాలు పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. సో ఇక్కడ నల్ల మిరియాలు మీరు ఎంతైతే స్పైసీనెస్ తినగలరో దానికి తగ్గట్టు చూసి వేసుకోండి. దాని తర్వాత మనం 1 టీ స్పూన్ ఇందులో ధనియా పౌడర్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు కారం కూడా మీరు చూసుకొని మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. సో దీని తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ మనం ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాము. సో పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఉల్లిపాయలు కట్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇది బాగా మనకి ఫ్రై అవ్వాలండి. నేను 1 పెద్ద ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో ఈ 1 ఉల్లిపాయ మొత్తం అందులో వేసేసుకోవాలి. సో ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో కొంచెం 1 టీ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీర ఏదైతే తీసి పెట్టుకున్నామో సో కొత్తిమీర, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర మనం ఇందులో వేసుకోవాలి. సో అలాగే పుదీనా కూడా, కొత్తిమీర ఎంతైతే వేసుకున్నామో మనం అంతే పుదీనా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మనం పెరుగు ఇందాక నేను చూపించడం మీకు మర్చిపోయానండి ఇంగ్రీడియంట్స్లో. సో పెరుగు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇలాగ మీరు కూడా
పెరుగు అనేది యాడ్ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ని మనం ఇందులో మొత్తం యాడ్ చేసేసుకోవాలి. సో ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో చూడండి, మనం కలుపుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలా మనం కొంచెం జస్ట్ ఒక చిన్న కప్పుతో వాటర్ అనేది అందులో వేసుకొని ఇది కుక్ అవ్వడానికి మనం పెట్టేసుకోవాలి. సో ఇలా చూడండి, మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మనం మూత అనేది పెట్టుకొని దీన్ని మనం హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 25-30 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలండి ఇది. సో చూడండి, ఇలా మనకి లో ఫ్లేమ్లో 20-30 నిమిషాలు కుక్ అయ్యాక ఇలా మనకి నూనె, మనం వేసిన నెయ్యి అనేది ఇలా పైకి తేలిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక చార్కోల్ బొగ్గు ఒకటి తీసుకొని దాన్ని బాగా కాల్చుకొని దాని మీద బటర్ కానీ నెయ్యి కానీ ఏదైతే అది ఆయిల్ కానీ మీరు వేసుకొని దాని మీద మూత పెట్టేస్తే దాని ఫ్లేవర్ అంతా ఆ చార్కోల్ యొక్క స్మోకీ టేస్ట్ అంతా మనకి మన చికెన్ డిష్లో వెళ్తుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మన దమ్ కా ముర్గ్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బయట మీరు వెళ్తే మనకి పావు కిలో చికెన్ కర్రీనే మనకి ఇది 350-400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇంట్లోనే మీరు ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.